ఏం జరిగిందో మరి పాడి కౌశిక్ వ్యాఖ్యలపై బగ్గుమన్న బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయంపై దాడి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం, హుజూరాబాద్లోనూ దాడికి యత్నం, తీవ్ర ఉద్రిక్తత, 13 మందిపై కేసులు, రేపు కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్, నాపై పక్కా ప్లాన్తోనే హత్యాయత్నం చేశారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మా సహనాన్ని పరీక్షించొద్దని బీఆర్ఎస్కు బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్, కౌశిక్ రెడ్డి మాటలకు ఎవరో ఒకరు తంతానని తెలుసు, కాంగ్రెస్ విప్ విజయ రమణారావు తెలిపారు. మరి ఎవరికీ లేని ప్రాబ్లం ఈ కౌశిక్ రెడ్డికి, నోటి దోల ఎంత ఉందంటే అంత ఉంది పాడి కౌశిక్ రెడ్డికి. కాంగ్రెస్ వాళ్ళని తిడతాడు, ఈయన బీజేపీ వాళ్ళని తిడతాడు. నీకెందుకయ్యా, నీకు ఏ రోజు కూడా ప్రజల కోసం నువ్వు పట్టించుకున్న పాపాన్ని నీకుందా? ఎప్పుడు చూసినా దౌర్భాగ్యపు మాటలు. అటు వెళ్ళి పోలీస్ ఆఫీసర్ని తిడతావు. ఆదిలాబాద్ సంబంధించిన పోలీస్ ఆఫీసర్ని ఒకసారి, అలాగే ఎక్కడ సమ్మక్క సారమ్మ జాతరకు వెళ్ళేటప్పుడు వాళ్ళతో పంచాయతీ, ప్రతిరోజు ఏదో ఒక పంచాయతీ పెట్టుకుంది పాడి కౌశిక్ రెడ్డి. ఈ బీఆర్ఎస్లో ఎంతోమంది ఉన్నారు, ఎవరికి లేని నీ మీద ఎందుకు జరుగుతుందంటే నీలో తప్పు ఉంది అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. కరీంనగర్ జిల్లా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తకరంగా మారింది. మీడియా సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు బగ్గుమంటూ కౌశిక్ రెడ్డిపై దాడి చేసేందుకు బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంకి దూసుకెళ్లాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడులు చేశారు, వాహనాలు ధ్వంసం చేశారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలతో నగరంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఇక మా సహనాన్ని పరీక్షించొద్దని బీఆర్ఎస్కు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. దాడులు దౌర్జన్యాలు బీఆర్ఎస్ కల్చర్ అంటూ ఫైర్ అయ్యారు. బండిపై తంబాకు వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణులు బగ్గుమన్నాయి. కౌశిక్ రెడ్డి మాటలకు ఎవరో ఒకరు తంతారని తెలుసని మరి కాంగ్రెస్ విప్ విజయ రమణారావు అయితే తెలియజేశారు. దీని గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ చూద్దాం. కాంగ్రెస్ విప్ విజయ రమణారావు తెలిపారు, రోడ్డు మీద పోయే ఆవారాలాగా వీధి రౌడీలాగా కేటీఆర్ మాట్లాడారని, ఆయనకు మించి మాట్లాడే శక్తి మాకు ఉంది, కానీ మాకు విఘ్నత ఉందని ప్రభుత్వ విప్ సిహెచ్ విజయ రమణారావు తెలిపారు. వర్షం పడాలని, అక్కడికి వెళ్ళి దొంగ ఏడుపులు ఏడవాలని కేటీఆర్ భావిస్తున్నారని మండిపడ్డారు. గురువారం సిఎల్పి మీడియా సెంటర్ నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారైతో కలిసి విజయ రమణారావు మాట్లాడారు. 10 ఏళ్లుగా మంత్రిగా పనిచేసిన కేటీఆర్ పనికి రాని మాట్లాడాడని, తిట్ల కోసమే వరంగల్ పెట్టుకున్నాడని ఆయన మండిపడ్డారు. ఎద్దు వ్యవసాయం గురించి తెలిసిన వారెవరూ కూడా కేటీఆర్ లాగా మాట్లాడరన్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసిన సీఎం సీట్లో కూర్చోవాలన్నది కేటీఆర్ ప్రయత్నమని, మోకాళ్ళపైన నడిచిన ఆయన సీట్లో వచ్చేది లేదన్నారు. 12,000 కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారని కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం 20,000 కోట్ల రైతు రుణమాఫీ చేస్తుందని విజయ రమణారావు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ జరిగి మళ్లీ రుణం తీసుకున్న రైతు ఒక్కరైనా ఉన్నారా? దమ్ముంటే రుణమాఫీ పైన తెలంగాణలో ఏ గ్రామానికైనా కేటీఆర్ రావాలని తాము వస్తామని సవాల్ విసిరారు. అన్ని విధాలుగా రాష్ట్ర రైతులను కేసీఆర్ ముంచారని తెలిపారు. తాము మార్కెట్ ద్వారా మక్కలు కొనుగోలు చేస్తున్నామని విజయ రమణారావు చెప్పారు. రైతు బంధు ఇచ్చి ఇదే సర్వరోగ నివారణ అని కేసీఆర్ అన్నారని, 4 పంటలు తమ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చామన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు సరైనవి కాదని, కౌశిక్ రెడ్డి మాటలకు ఎవరో ఒకరు తంతారని అనుకుంటున్నామని, అదే జరిగిందని ఆయన చెప్పుకొచ్చారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. మా సహనాన్ని పరీక్షించొద్దు. హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై జరిగిన దాడి ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. గురువారం రాత్రి కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి జరిగిన విషయం తమకు ఆలస్యంగా తెలిసిందని బండి సంజయ్ పేర్కొన్నారు. దాడులు చేయడం, దౌర్జన్యాలకు దిగటం మన సంస్కృతి కాదు. అధికారం లేకపోయినా బీఆర్ఎస్ నేతలు మితిమీరిన అహంకారంతో వ్యవహరిస్తున్నారు. మా కార్యకర్తలు కూడా సహనం ఉంటుంది, కానీ మా సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు చేపడుతున్న నీతులు చూస్తుంటే నవ్వొస్తుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో ఆ పార్టీ చేసిన అరాచకాలను రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలన రజాకార్ల పాలన తలపించిందని, నాడు దాడుల కల్చర్కు ఆ పార్టీ ఆద్యుడని విమర్శించారు. గతంలో తాను చేపట్టిన ప్రజా సంగ్రామయాత్రను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నో ఇబ్బందులు సృష్టించాయని, 10ల సంఖ్యలో కార్లను ధ్వంసం చేశాయని మండిపడ్డారు. చివరికి మహిళా కార్యకర్తలను కూడా వదలకుండా దాడులు చేసిన చరిత్ర ఈ బీఆర్ఎస్కు ఉందని చెప్పి బండి సంజయ్ అయితే దుయ్యబట్టారు. గతంలో చేసిన దాడులను మర్చిపోయి ఇప్పుడు సానుభూతి కోసం ప్రయత్నించడం హాస్యాస్పదంగా ఉందని బండి సంజయ్ తెలిపారు. ఇక బండిపై తంబాకు వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణులు బగ్గు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని, ఆయన పరీక్షలు సిద్ధమని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బండి సంజయ్ కూడా తంబాకులో డ్రగ్స్ తీసుకున్నారని కౌశిక్ రెడ్డి అనడంతో బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ నేతనే విమర్శిస్తావా అంటూ బీజేపీ కార్యకర్తలు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కేటాయించిన ప్రభుత్వ కార్యాలయం వద్ద ఉండి పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నించారు. అనంతరం కార్యాలయం లోపలికి వెళ్లి కారును, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ దాడి అనంతరం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ
సంచలన ఆరోపణలు చేశారు. బండి సంజయ్ రేవంత్ రెడ్డి కుమ్మక్కై పక్కా ప్లాన్తోనే తమపై హత్యాయత్నం చేయించారని విమర్శించడం అయితే జరిగిందని ప్రశ్నించారు. మోడీ రాకతో తెలంగాణలో బీజేపీ ప్రపంచమని డైవర్షన్ పాలిటిక్స్లో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడని, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పునకు నాంది కాబోతుందని, మోడీ పట్ల ప్రజల్లో కనిపిస్తున్న అఖండ స్పందన చూసి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు భయపడుతున్నాయని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి మీడియా ఇన్ఛార్జి ఎన్వి సుభాష్ తెలియజేయడం అయితే జరిగింది. ఇక ఢిల్లీ భయం నుంచి హైదరాబాద్కు భరోసా వరకు 30 ఏళ్ల తర్వాత దొరికిన అసలైన స్వేచ్ఛ అని, మరి భాగ్యనగరం అంటే కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు, ఇక్కడ దొరికే మానసిక ప్రశాంత భద్రతా భావం వెలకట్లేదని మరోసారి నిరూపితమైంది. గత 30 ఏళ్ళుగా దేశ రాజధాని ఢిల్లీలోని వసించిన పర్వ్ శర్మ అనే యువకుడు హైదరాబాద్ గడ్డపై తాను అనుభవిస్తున్న స్వేచ్ఛ గురించి పంచుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి ఆందోళన రాజధాని వర్సెస్ ఆత్మీయ నగరం అని కూడా రాయడం అయితే జరిగింది. ఇక గవర్నర్ గేమ్ తమిళ తాలింపు, రిసార్ట్స్ రాజకీయం, తమిళనాడు రాజకీయాలు మరోసారి రిసార్ట్ రాజకీయాలకు వేదిక అయ్యాయి. నూతన ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా అన్నాడీఎంకే అప్రమత్తమైంది. సుమారుగా 28 మంది ఎమ్మెల్యేలను హోటావుటిన పొరుగునే ఉన్న పుదుచ్చేరిలో ఒక ప్రైవేట్ రిసార్ట్కు తరలించింది. వీరంతా అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు సివి షణ్ముఖ్ మద్దతుదారులని ప్రచారం జరుగుతూ ఉండడంతో అటు పార్టీలోని ఇటు రాష్ట్ర రాజకీయాల్లోని తీవ్ర కలకలం రేగుతుంది. విజయ నేతృత్వంలోని తమిళ వెట్రికల టీవీకే ప్రభుత్వ ఏర్పాటు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళ రాజకీయాలు అన్ని పార్టీలను కుదిపేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకేకు అధికారం పోగా విజయ్ దెబ్బకు అన్నా డీఎంకే పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారయ్యే పరిస్థితి నెలకొంది. గవర్నర్ గేమ్ కారణంగా బీజేపీపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతుండగా మరోవైపు విజయ్కు మద్దతుగా 25 మందికి పైగా అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు రిసార్ట్లో గుసగుసలాడుతున్నారు అని చెప్పి తమిళ తాలింపు ఈ రకంగా ఉంది అని చెప్పి ప్రచురించడం జరిగింది. ఇక కరీంనగర్లో హై టెన్షన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక అదేవిధంగా చూసుకుంటే మోడీ రాకతో తెలంగాణ బీజేపీ ప్రపంచంను సృష్టించడం ఖాయమని కూడా మరి వాళ్ళ కార్యకర్తలు అంటున్నట్టుగా ప్రచురించడం అయితే జరిగింది. తెలంగాణకి కొత్త దిశ, మెగా రైతు మేళ, రైతు సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి, రైతుల సహజ సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అదేవిధంగా చూసుకుంటే మైనారిటీ ప్రభుత్వాలు కేంద్రం ఆటలు అని కూడా ప్రచురించారు. ఇంకా జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ చాహెత్ బాజ్పాయ్ కూడా ఉన్నారు.